వినేష్ పొగాట్. సో ఈమె పేరు అందరికీ తెలుసు. ఉమెన్ రెజ్లింగ్లో ఆమె ప్యారిస్ ఒలింపిక్స్లో ఫైనల్కి చేరుకోవటం, పోటీకి ఒక్కరోజు ముందు నిర్వహించినటువంటి వెయిట్ చెకింగ్లో ఆమె 100 గ్రాములు బరువు ఎక్కువ ఉన్నటువంటి కారణంగా డిస్క్వాలిఫై అవ్వటం, అనర్హత వేటు పట్టడం. సో ఇది అందరికీ తెలిసినటువంటి అంశమే. సో అయితే ఆమె చాలా బాధకు గురవటం జరిగింది. సాధారణంగా దీనికి సంబంధించి అథ్లెటిక్ ఫెడరేషన్ కూడా ఒక వివరణ ఇవ్వటం జరిగింది. సాధారణంగా ఆమె 53 కేజీల విభాగంలో పోటీ చేస్తూ ఉంటారు. అయితే ఆమె 3 కేజీలు బరువు తగ్గి 50 కేజీల విభాగంలో ఈసారి పోటీకి వెళ్ళటం జరిగింది. దురదృష్టవశాత్తు ఒక 100 గ్రాముల బరువు ఎక్కువ ఉండటం వల్ల ఆమెను డిస్క్వాలిఫై చేయటం జరిగింది. ఇది నిబంధనల ప్రకారమే జరిగింది తప్ప దీంట్లో ఎటువంటి కుట్ర కోణాలు లేవు అని చెప్పి వారు కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే ఒక అథ్లెట్కి ఫైనల్ వరకు వెళ్ళి పతకం కొడతాము అని చెప్పి అనుకున్న తర్వాత ఇలాంటి పరిస్థితులు, కేవలం ఒక 100 గ్రాముల బరువు వల్ల అనర్హత వేటుకి గురవటం. అంటే చాలామంది స్టెరాయిడ్స్, ఉత్ప్రేరకాలు, డ్రగ్స్, ఇలాంటి నిషేధిత డ్రగ్స్ ఇలాంటివి తీసుకుని పతకాలు కొట్టాలని చూస్తారు. అలాంటివి డోపింగ్ టెస్ట్లో దొరుకుతారు. అలా ఏదన్నా జరిగితే అది వేరు. కానీ అన్ని అర్హతలు ఉండి కూడా అనర్హత వేటు పట్టడం అనేది నిజంగా చాలా బాధ కలిగించేటువంటి అంశమే. సో ఆమె చాలా కృంగిపోయారు. దాంతో ఇక రెజ్లింగ్కి నేను పోటీ చెయ్యను, దూరం అవుతానని కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఆమె పెదనాన్న, ఆమె ఫస్ట్ కోచ్, సో ఆయన అయితే లేదు, నేను ఆమెతో మాట్లాడతాను, ఆమె మానసికంగా చాలా దెబ్బతింది, బాధలో మాట్లాడింది, ఆమె ఇండియాకు వచ్చాకనే మాట్లాడి మరలా ఆమె పాల్గొనేలా ఒప్పిస్తాను అని చెప్పారు. అయితే పంజాబ్ ప్రభుత్వం ఆమెకు అండగా నిలిచింది. పంజాబ్ సీఎం మాట్లాడుతూ అథ్లెట్స్లో గెలిచినటువంటి వారికి, స్వర్ణ పథకం గెలుపొందినటువంటి వారికి 6 కోట్లు, సిల్వర్ మెడల్ వెండి గెలిచినటువంటి వాళ్ళకి 4 కోట్లు, తర్వాత రజతం, కాంస్యం ఉంటాయి కదా, వాటికి సంబంధించి 2 కోట్లు ఇలా ప్రకటించడం జరిగింది. సో వాటి ప్రకారం యాక్చువల్గా వినేష్ పొగాట్ గెలవాల్సింది సిల్వర్ కాబట్టి ఆమెకి సిల్వర్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆమె అనర్హత వేటు పడినా కూడా ఆమె సిల్వర్ గెలిచినట్లుగానే మేము భావిస్తాము. ఆమెకు 4 కోట్ల రూపాయలు ప్రభుత్వం తరపున మేము ప్రకటించినటువంటిది ఆమెకు ఇవ్వటం జరుగుతుంది అని చెప్పి ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. మరొక పక్కన లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ కూడా వినేష్ పొగాట్కు 25 లక్షల రూపాయలు యూనివర్సిటీ తరపున ప్రకటించడం జరిగింది. ఇది పరిస్థితి.